చాలా బ్యూటిఫుల్ ఎఫర్ట్ ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ హార్డ్ లక్. రైట్ నో మనతో ఇండియన్ ఐడల్ విన్నా, బిగ్ బాస్ సీజన్ 6 విన్నా, నేను కూడా సీజన్ 6లో ఉన్నా. రేవంత్ మామ ఎట్లా అనిపించింది? అంటే ఒక కాజ్ కోసం క్రికెట్ ఆడటం అండ్ దట్టు ఉప్పల్ స్టేడియంలో ఆడాలనేది మనందరికీ ఒక డ్రీమ్. సో ఎట్లా అనిపించింది? ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్మేట్స్. మంచి ఆపర్చునిటీ ఇచ్చి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ యాక్చువల్లీ మేము కొంచెం స్కోర్ రిస్ట్రిక్ట్ చేస్తుంటే బాగుండేది. బట్ ఇలాంటి స్టేడియంలో ఆడే అవకాశం వచ్చినందుకు అంటే ఇంతమంది జనాలు డెఫినెట్ ఒక టెన్షన్ అనేది ఉంటుంది. మన రెగ్యులర్ మ్యాచెస్ ఆడేది వేరు, ఇలాంటి బిగ్ స్టేజ్ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అందరి ముందు ఆడడం అనేది కొంచెం టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ టైం ఇలా స్టేడియం నేను ఆడడం. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. బట్ ఇంకొంచెం ఫాస్ట్గా ఆడుంటే బాగుండేది. కొంచెం క్లోజ్ వచ్చాం. ఇంకొక 30-40 రన్స్ రిక్స్టెక్ట్ చేసి మేము కొంచెం ఉంటే మంచి స్టఫ్ ఇచ్చేవాళ్ళం. బట్ నో ప్రాబ్లం, ఇంకో మ్యాచ్ ఉంది కాబట్టి. బట్ యు ఆర్ క్యాపబుల్. బట్ నాకు అనిపించింది ఏంటంటే నువ్వు ఓపెనింగ్ వెళ్ళాల్సినోడు, ఎందుకు 2 వికెట్స్ డౌన్లో వెళ్ళావని అనిపించింది. అంటే లైక్ మెంటలీ రెడీ లేను యాక్చువల్లీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన వల్ల పవర్ ప్లే ఎప్పుడు కూడా ఇదవ్వకూడదు అనే సెన్స్లో చేశాను. బట్ ఐ డిడ్ ఏ మిస్టేక్. నెక్స్ట్ మ్యాచ్ పక్కా హుక్కి వెళ్తాను. సో మా మహాన్ న్యూస్ వాళ్ళు అందరూ ఈగర్గా వెయిట్ చేసి ఏంటంటే నెక్స్ట్ ఏ సినిమాల్లో రేవంత్ పాడుతున్నాడు? డెఫినెట్లీ 2 మంచి సినిమాలు ఉన్నాయి. మళ్ళా కైండ్ ఆఫ్ బాహుబలి, కైండ్ ఆఫ్ అర్జున్ రెడ్డి అలాంటివి వస్తాయి. అండ్ డెఫినెట్లీ మీ అందరూ సపోర్ట్ అండ్ లవ్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వెరీ సూన్. అండ్ ఎస్, ఇండియా మొత్తాన్ని యూనిటీ చేసేది ఒకటి ఇండియా అనే దేశభక్తి, అండ్ 2 క్రికెట్. అండ్ ఈ 2 కూడా ఈ కాజ్లో ఉన్నాయన్నమాట. లైక్ అంటే పెహల్గామ్ అటాక్ అయిన వాళ్ళందరికీ కూడా మనము ఈ విన్నింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది స్పాన్సర్ చేస్తున్నాం. సో బీయింగ్ అన్ ఇండియన్, హౌ ఇట్ ఫీల్స్ టు యూ? డెఫినెట్ ఇట్స్ ఎ గ్రేట్. అంటే మనకు అది రెస్పాన్సిబిలిటీ. ఒక కాజ్ కోసం మనందరం వచ్చి ఇక్కడ ఆడుతున్నాం. ఏదో సరదాగా టైం పాస్ కోసము లేకపోతే జనాల ముందు షో ఆఫ్ కన్నట్టు మనం ఆడటం లేదు. సో ఇంతమంది ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఆ డబ్బులన్నీ వాళ్ళకి వెళ్తాయి. ఎవరైతే అటాక్ వాళ్ళకి గురయ్యారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వెళ్తాయి. అండ్ మనందరం కలిసి ఈవెన్ ఇలా అంటే పొలిటీషియన్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, అండ్ టాలీవుడ్ టీం కావచ్చు, ఇలాగా కార్పొరేట్ టీం కావచ్చు, అందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేశారు. సో మనందరం కూడా బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో చూశారు కదా, మహా న్యూస్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా అవుతుంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో. అండ్ ఇంకా సేపట్లో ఖద్దర్ అన్నాస్ అంటే మన పొలిటీషియన్స్కి అండ్ అలాగే మన టాలీవుడ్ హీరోస్కి మధ్య క్రేజీ మ్యాచ్ జరగబోతుంది. అండ్ రిపోర్టర్ సూర్య, మహా న్యూస్.